హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 67 పాయింట్స్ డౌన్ అయ్యి 78,473 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 26 పాయింట్స్ డౌన్ అయ్యి 23,727 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 85 పాయింట్స్ డౌన్ అయ్యి 51,233 దగ్గర క్లోజ్ అయింది. గ్లోబల్ మార్కెట్ క్రాష్ స్టార్ట్ అయింది. యూరోప్, చైనా, యుఎస్ పడుతున్నాయి. డిప్రెషన్ రాబోతుంది. మార్కెట్స్ రిలేటెడ్ గా డిప్రెషన్ అంటే రెసిషన్ కంటే పెద్దదన్నమాట. కాబట్టి మీ డబ్బుల్ని మొత్తం గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ లో పెట్టుకోండి. స్టాక్ మార్కెట్స్ లో కాదు అనేలా రిచ్ డాడ్ పూర్ డాడ్ ని రాసిన రాబర్ట్ కియోసకి గారు తన ట్విట్టర్ ఖాతాలో నిన్నైతే చెప్పడం జరిగింది. దీని రిలేటెడ్ గా మన వాళ్ళలో చాలా మంది ట్యాగ్ చేసి అడుగుతున్నారు, మీరేమో లాంగ్ టర్మ్ లో మార్కెట్ పెరుగుతుంది అంటారు, తనేమో మార్కెట్ క్రాష్ అవుతుంది అంటున్నారు, ఏంటి అని. దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ లో మీతో మాట్లాడతాను. ఫ్రెండ్స్, రీసెంట్ డేస్ లో మార్కెట్ పడిన తర్వాత, ఇంత షార్ప్ సెల్ ఆఫ్ వచ్చిన తర్వాత ఓవర్ సోల్ జోన్ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ప్రయత్నం నిన్న జరిగింది. ఇవాళ కూడా స్ట్రాంగ్ అని జరిగింది. కానీ నిన్న ఇవాళ కామన్ గా కనిపించింది ఏంటంటే, ఫస్ట్ వచ్చిన ర్యాలీ తర్వాత సెకండ్ వచ్చిన సెల్ ఆఫ్ మార్కెట్ ని డే లోస్ దగ్గరగా క్లోజ్ చేసింది. డే లో దగ్గర, ఎస్టర్డే లో కంటే కాదు, ఇవాల్టి డే లో దగ్గరగా మార్కెట్ క్లోజ్ అయింది. వెరాస్ ఎస్టర్డే డే లోస్ నుంచి కొంత అబోనే క్లోజ్ అయింది. ఇన్ బోత్ ద కేసెస్ సెకండ్ హాఫ్ లో మనకు మార్కెట్ లో డౌన్ సైడ్ షిఫ్ట్ అయితే కనిపించింది. అండ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియో అయిపోయిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్ లో గమనిస్తే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా నేను డేటాని పెడుతూ అక్కడ మీకు ఇంకొక పాయింట్ ని కూడా యాడ్ చేశాను. ఇవాళ ఎఫ్ఐఎస్ వాల్యూమ్స్ లాస్ట్ 10 days తో కంపేర్ చేస్తే తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా వాళ్ళ ఇంపాక్ట్ ఏం పెద్దగా లేదు అని. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, ఇవాళ కూడా ఓవరాల్ వాల్యూమ్స్, మార్కెట్ వాల్యూమ్స్ చాలా చాలా డ్రైగా ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం రేపు క్రిస్మస్ ఉండడం. మన మార్కెట్ హాలిడేనే. మన మార్కెట్ తో పాటు చాలా ఏషియన్ మార్కెట్స్ ఎర్లీగా క్లోజ్ అవుతాయి ఇవాళ. ఆస్ట్రేలియా కానీ, అంటే ఆస్ట్రేలియా ఏషియన్ కాదు, బట్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ చెప్తున్నా. వెరాజ్ ఇతర కంట్రీస్ లైక్ హాంకాంగ్ కానీ, సింగపూర్ కానీ ఇవాళ చాలా ఎర్లీగా క్లోజ్ అవుతాయి. అండ్ ఈవెన్ యుఎస్ మార్కెట్స్ కూడా చాలా ఎర్లీగా క్లోజ్ అవుతాయి. దీని కారణంగా ప్రాబబ్లీ ఎఫ్ఐఎస్ మార్కెట్స్ ని పెద్ద పట్టించుకోవట్లేదు లాస్ట్ 1-2 days నుంచి. వాళ్ళ వాల్యూమ్స్ అయితే చాలా డ్రైగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కూడా ప్రాబబ్లీ మార్కెట్ పైకి పెరగడం, కింద పడడం, ఇది ఓవరాల్ రేంజ్ బౌండ్ లో క్లోజ్ అయింది. ఇప్పుడు రాబర్ట్ కియోసకి గారి దగ్గరికి వద్దాం. రిచ్ డాడ్ పూర్ డాడ్ అండ్ మోస్ట్లీ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా అసెట్స్ అంటే ఏంటి, లైబిలిటీస్ అంటే ఏంటి, డిప్రిషియేటింగ్ అసెట్స్ ఏంటి, అండ్ మిడిల్ క్లాస్ పూర్ వాళ్ళు ఎలా పూర్ అయిపోతుంటారు, రిచ్ ఎలా ఎదుగుతుంటారు, దీని రిలేటెడ్ గా తను చాలా సార్లు మాట్లాడారు, బుక్స్ రాశారు. తను చాలా ఫేమస్ ఈ ఇండస్ట్రీలో. బట్ క్రాష్ విషయానికి వచ్చేసరికి మీరు జస్ట్ ట్విట్టర్ లోకి వచ్చి ఎవరైతే దీని రిలేటెడ్ గా కంగారు పడుతున్నారు అంటే ఎవరైతే ట్యాగ్స్ చేసి మరి అడుగుతున్నారు, బికాస్ ఇది బాగా రీచ్ కూడా అయింది. 1.2 million పీపుల్ చూశారు. మీరు జస్ట్ రాబర్ట్ కియోసకి క్రాష్ అని కొట్టండి. ఎన్నిసార్లు తను మార్కెట్ క్రాష్, బ్యాడ్ న్యూస్ స్టార్ట్ అయింది మేలో, November 10th, December 2023, December 2023, July 4th, August 14th, April 7th, September 6th, August 3rd. ప్రతిసారి అంతే. స్టాక్ మార్కెట్ క్రాష్ అరైవ్డ్, స్టాక్ మార్కెట్ పడబోతుంది. హ్యూజ్ వార్నింగ్ ఫ్రమ్ రాబర్ట్ కియోసకి అబౌట్ మార్కెట్ క్రాష్. మార్కెట్స్, స్టాక్స్ క్రాష్ అవబోతున్నాయి, డాలర్, రియల్ ఎస్టేట్ అవన్నీ పడబోతున్నాయి. బిగ్గెస్ట్ వార్నింగ్ అబౌట్ క్రాష్ అనేలా మీకు చాలా స్టేట్మెంట్స్ 2018 కాదు, 2008 తర్వాత నుంచి, ఆ మార్కెట్ క్రాష్ తర్వాత నుంచి చాలా సార్లు తన మార్కెట్ క్రాష్ అని చెప్పారు. అండ్ నేను తన రిలేటెడ్ గా చేస్తున్న అనాలిసిస్ లో తను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమవుతున్నది, 2020లో కూడా తను చేసిన స్టేట్మెంట్ సిమిలర్ గా. తనకి స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా కంటే కూడా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది చూసారా, పర్టికులర్ గా సిల్వర్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. కాబట్టి మీరు ఈ ప్రీషియస్ మెటల్స్ లోకి, గోల్డ్, సిల్వర్ లోకి వెళ్ళండి. అంటే ఇప్పుడు కొత్తగా బిట్ కాయిన్ కూడా యాడ్ చేస్తున్నారు. మరి అసెట్స్, లైబిలిటీస్ అని చెప్తున్న తను కేవలం డిమాండ్ అండ్ సప్లై అండ్ కొన్ని డిఫరెంట్ థియరీస్ రాదర్ దాన్ దిస్ క్యాష్ ఫ్లోస్, ఈ జనరల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వీటి బేస్డ్ గా కాకుండా డిమాండ్ అండ్ సప్లై అండ్ అదర్ థియరీస్ మీద రన్ అవుతున్న బిట్ కాయిన్ ని కూడా తను సపోర్ట్ చేస్తూ తన వ్యూవర్స్ కి అండ్ తనని ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్తుండడం అయితే గుడ్ ఆర్ బ్యాడ్ అనేది చూస్తున్న వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. బికాస్ అల్టిమేట్ గా ఇది ఒక ఫ్రీ వరల్డ్. చెప్పే వాళ్ళు చెప్తూ ఉంటారు, వినే వాళ్ళు వింటూ ఉంటారు. డెసిషన్ తీసుకోవాల్సింది వెల్ అవేర్నెస్ ఉంటున్న మైండ్ సెట్ తో. నేను మీకు చెప్పాలనుకునేది ఒకటే, మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి, ప్రతి స్టాక్ పెరిగిపోతుందని నేను ఎప్పుడు చెప్పలేదు. మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అది ఖచ్చితంగా పెరుగుతుందనడం రాంగ్. ఓవరాల్ ఇండియాకి సంబంధించిన టాప్ 50 కంపెనీస్ నిఫ్టీలో ఉంటాయి, సెన్సెక్స్ లో టాప్ 30 ఉంటాయి. వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఇండెక్స్ బేస్డ్ గా అవి మంచి లాభాలనే ఇచ్చాయి. ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సపరేట్. స్టాక్ బేస్డ్ గా చేస్తున్నప్పుడు మాత్రం మన ఓన్ అనాలిసిస్ మనకు ఉండాలి. బట్ మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకున్న ఆర్ ఇండెక్స్ బేస్డ్ గా వెళ్ళిన విత్ పాస్ట్ హిస్టారికల్ డేటా, మార్కెట్స్ అవుట్
ఆఫ్ ఎనీ అదర్ అసెట్ క్లాసెస్ చాలా మంచి లాభాలనే ఇచ్చాయి. మీకు డేటా కూడా పెడుతున్నాను. ఈక్విటీలో పెడితే ఏంటి, డెట్ లో పెడితే ఏంటి, గోల్డ్ లో పెడితే ఏంటి, రియల్ ఎస్టేట్ లో పెడితే ఏంటి. రియల్ ఎస్టేట్ ని పక్కన పెట్టండి, ఇది కంపేర్ చేయలేం మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజెస్. బట్ మీరు కంపేర్ చేస్తే ప్రతి ఇయర్ స్టార్టింగ్ లో 1,00,000 రూపాయలు పెడితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో అది ఎంత లాభాన్ని ఇచ్చేది అని చూస్తే ఈక్విటీ చాలా ఇయర్స్ వరకు మీకు బెస్ట్ రిటర్న్స్ ని డెలివర్ చేస్తుంటుంది. వెరస్ గోల్డ్ కూడా డెలివర్ చేస్తుంటుంది ఈక్విటీ కంటే బెటర్ గా. బట్ ఆన్ లాంగ్ రన్ చూసినప్పుడు గోల్డ్, డెట్ అండ్ ఇతర అసెట్ క్లాసెస్ ని ఈక్విటీ క్లాస్ బీట్ చేసింది. ఆన్ కమింగ్ టైమ్స్ ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత నేను అనుకోవడం అయితే గోల్డ్ రిలేటెడ్ గా మళ్ళీ అగైన్ పైకి పెరుగుతుంది ప్రైస్ అయితే మాత్రం. బికాస్ తను కొంత అన్సర్టనిటీస్ ని అండ్ కొన్ని ఇన్ఫ్లేషనరీ థింగ్స్ ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు కాబట్టి, అందుకే ఫెడ్ చైర్మన్ గారు కూడా వడ్డీ రేట్లు కట్ చేయడానికి భయపడుతున్నారు. కాబట్టి ఆటోమేటిక్ గా నేను అనుకోవడం ఆఫ్టర్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత నుంచి గోల్డ్ ప్రైసెస్ లో అయితే మనకి మూవ్ కనిపిస్తుంది. బట్ దాన్ని చూసి మాత్రం కంగారు పడకండి. ఆ పాయింట్ లో ఈక్విటీస్ రిలేటెడ్ గా కొన్ని నెలల పాటు కొంత అన్సర్టన్ గా ఉంటున్నా దట్ ఇస్ ద రైట్ టైం. మీకు ఏదైనా మంచి స్టాక్స్ తక్కువ ధరలో కావాలనుకుంటే ఆ పాయింట్స్ లోనే దొరుకుతాయి. బట్ వాట్ నెక్స్ట్ ఇన్ 2 years, 3 years, 5 years అనేది మ్యాటర్. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం షార్ట్ టర్మ్ లో ఉంటున్న ఈ వోల్టాలిటీని చూసి కంగారు పడకండి. అండ్ అలా రాబర్ట్ కియోసకి గారు చెప్పిన స్టేట్మెంట్స్ ని చూసి కూడా దాన్ని ట్రూ సెన్స్ లో తీసుకొని భయపడద్దు. బట్ ఒకటైతే క్లియర్, నేను లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నాను. బట్ షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా రీసెంట్ వీడియోస్ లో ఇంత ఫాల్ వచ్చి మార్కెట్ 200-300 పాయింట్స్ దగ్గరగా అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు కూడా మార్కెట్ లో రియల్ స్ట్రెంగ్త్ విత్ రెస్పెక్ట్ టు డేటా పాయింట్స్ అండ్ ప్రైస్ యాక్షన్ కనిపించట్లేదు. కాబట్టి అట్లీస్ట్ ఒక కాన్ఫిడెంట్ లెవెల్ 23,800 జోన్స్ అబౌవ్ క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ని మనం షార్ట్ టర్మ్ లో అయితే మంచిగా చూడలేం. అంటే పైకి వెళ్తుందిలే అని బికాస్ ఆఫ్ ఇంట్రాడే లో వస్తున్న మూవ్స్ ద్వారా కన్ఫర్మేషన్ తీసుకోలేం. డే ఎండ్ వరకు మనకు ఆ కన్ఫర్మేషన్ ఇప్పటి వరకు లాస్ట్ 2 days నుంచి కనిపించలేదు. కమింగ్ టు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ మంచిగానే ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ మంచిగానే ఉన్నాయి, ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా అటు ఇటుగా మంచిగానే ఉన్నాయి. మన ఈక్విటీ మార్కెట్ కూడా ఇవాళ పెద్ద డిసప్పాయింట్ చేయలేదు, అలానే పెద్ద సర్ప్రైజ్ కూడా చేయలేదు. బట్ గుర్తుంచుకోండి, చెప్తున్నాను కదా, ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా కొంత సైలెంట్ మోడ్ అయితే రన్ అవుతుంది. నిన్న ఇవాళ కూడా FIDA డేటా స్టిల్ అప్డేట్ కాలేదు. నిన్నట్లాగే వీడియో ఎండ్ లో వెయిట్ చేస్తున్నంత వరకు నాకు రాకపోతున్నా నేను మీకు కామెంట్ సెక్షన్ లో నిన్న పెట్టినట్లే పెడతాను. మీరు జస్ట్ కామెంట్ సెక్షన్ ని గమనించండి. అండ్ FIDA డేటా పరంగా ఉంటున్న నా వ్యూ కూడా అక్కడే షేర్ చేస్తాను. కాబట్టి మీకు వీడియోలో యాడ్ చేస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో కామెంట్ సెక్షన్ లో చూసినా మీకు అలాంటి ఇంపాక్ట్ ఉండేలానే డేటాని ఇస్తున్నాను. FIS ఒక యాక్టివిటీ కూడా సిగ్నిఫికెంట్ గా రీసెంట్ డేస్ లో ఏం చేంజ్ అవ్వలేదు. జస్ట్ మీరు గమనించండి, December 18 1 lakh దగ్గరగా కాంట్రాక్ట్స్ ఉన్నాయి, తర్వాత 1,48,000, తర్వాత 1,57,000, ఇలా సిమిలర్ గా 1,32,000 1,50,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ షార్ట్స్ లోనే వాళ్ళు ఉన్నారు. అండ్ రైట్ ఫ్రమ్ December 16th కాన్స్టెంట్ గా FIS సెల్లింగ్ కనిపిస్తుంది. బట్ నిన్నటి సెల్లింగ్ యాక్టివిటీ తక్కువ ఉందని పాజిటివ్ గా చూడొద్దు. నిన్న ఇవాళ వాళ్ళ యాక్టివిటీ చాలా నెగ్లిజిబుల్ గా ఉంటుంది. కాబట్టి వాళ్ళ డేటాని ట్రూ గా మనం బిలీవ్ చేయలేం. అండ్ గ్లోబల్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలి. హోండా వాళ్ళు నిసాన్ రిలేటెడ్ గా మర్జర్ అయితే ముందుకు తీసుకువెళ్తున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈవెన్ దీంతో పాటు ఈ మర్జర్, నిసాన్ మెర్జర్ తో పాటు $7 billion బైబ్యాక్ ని కూడా హోండా వాళ్ళు అనౌన్స్ చేశారు. నియర్లీ 24% ఈక్విటీని బైబ్యాక్ చేయబోతున్నట్టు హోండా వాళ్ళు చెప్తున్నారు. ఇది గ్లోబల్ అప్డేట్. హోండా యాజ్ ఎ బ్రాండ్ మీ అందరికి ఐడియా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీకు షేర్ చేయాలనుకున్నాను. అండ్ కమింగ్ టు అవర్ మార్కెట్, ఈ FIS సెల్లింగ్ ఎలా ఉందనేది నెక్స్ట్ 26th నుంచి మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత నుంచి మేబీ అక్కడ కూడా 1 or 2 days ఈ హాలిడే ఇంపాక్ట్ ఏదైనా కొంత గ్లూమీగా ఉంటదేమో. ప్రాబబుల్లీ January 1st కూడా దగ్గరలోనే ఉంటది కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని మేబీ ఆ పాయింట్ వరకు కొంత FIDA డేటా, పర్టికులర్ గా FI డేటా మనకి క్లారిటీ ఉండదేమో. బట్ January 1st వీక్ లో మనకి ఇవన్నీ ఎండ్ అయిపోతాయి కాబట్టి అక్కడ కానీ FIS సెల్లింగ్ తగ్గుముఖం పడుతూ ఉంటే దెన్ ఆబ్వియస్లీ ఇది పాజిటివ్. ఎందుకంటే రీసెంట్ డేస్ లో ఈ IPOs సుమారు 25,000 కోట్లు 30,000 కోట్ల దగ్గరగా మన దగ్గర నుంచి డబ్బులు రైజ్ చేశారు. రీటైలర్స్ దగ్గర నుంచి, HNIs దగ్గర నుంచి, FIS దగ్గర నుంచి, వాళ్ళందరి దగ్గర నుంచి. ప్రాబబ్లీ దాని కారణంగా కూడా FIS సెల్లింగ్ ఉండొచ్చు. అండ్ మన ఇండియన్ లో రీటైలర్స్ కూడా ఎక్కువ మొత్తంలో స్టాక్ మార్కెట్ లో, సెకండరీ మార్కెట్ లో పెట్టకపోవడానికి కూడా అది కారణం ఉండొచ్చు. కాబట్టి ఆ మొత్తం IPOs అంతా ఈ మంత్ ఎండింగ్ వైండ్ అప్ అయిపోతున్నాయి. అండ్ FIS సెల్లింగ్ ఇంటెన్సిటీ కూడా నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ లో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ కానీ ఏ మాత్రం మనకి డౌన్ సైడ్ మూవ్ వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తున్నా, సెల్లింగ్ తగ్గుతున్నా, రీటైలర్స్ నుంచి వచ్చే సపోర్ట్ ఫర్దర్ గా మార్కెట్స్ ని కొంత స్టెబిలైజ్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ అది చెప్తున్నాను కదా, ఒక కన్ఫర్మేషన్ తోనే మనం నమ్మగలం. ఎల్స్ గతంలో చెప్పినట్టు 23,300 ని కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేయకపోతే 22,500 మార్కెట్ పరంగా ఉంటున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ షార్ట్ టర్మ్ పరంగా. బట్ లాంగ్ టర్మ్ ఫ్యూ మంత్స్ మీరు ఇబ్బంది అయితే పడతారు. ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత కూడా నేను అంత పాజిటివ్ గా మార్కెట్ లో బాగా
ఇంకా చెప్పాలంటే మన టాప్ కంపెనీస్ ఉన్నాయి నిఫ్టీ రిలేటెడ్ గా, వాటి దగ్గర నుంచి అట్లీస్ట్ ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ స్టేట్మెంట్స్ రాకుండా స్టేబుల్ నెంబర్స్ వస్తున్నప్పటి నుంచి మాత్రం మార్కెట్ రిలేటెడ్ గా ఎంటైర్ లుక్, పర్టికులర్ గా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని చూస్తే లుక్ అయితే ఎంటైర్ గా టర్న్ అవుతుంది. కాబట్టి అప్పుడు వెనక పడ్డారనుకోండి స్టాక్స్ వెనక చాలా ఎక్కువ ధరలో కొనాల్సి ఉంటది. ఈ లోపు మీరు ఏ కంపెనీస్ అయితే స్టడీ చేయాలో, మంచి మంచి కంపెనీస్ ఏ ఉన్నాయో, తక్కువ ధరలో మీకు ఏవి లభిస్తున్నాయి వాటి మీద ఫోకస్ చేయండి. మరి అవి అలాంటివి ఇవాల్టి వీడియోని చూడండి, న్యూస్ అనాలిసిస్ ని చూడండి. మీకు చాలా వాటి గురించి మాట్లాడాను, రెగ్యులర్ గా మాట్లాడుతుంటాను, మళ్ళీ కూడా చెప్తూ ఉంటాను. సో దట్ మీరు వాటిని ఫోకస్ చేసి స్టడీ చేసి మీ ఓన్ గా మీరు అనాలిసిస్ చేసి డెసిషన్స్ తీసుకుంటారని ఒక్కసారి ఇవాల్టి వీడియోలో మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకున్న మల్టిపుల్ వాటి రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ డేటాను షేర్ చేశాను. వాటిని కూడా గమనించండి. స్టిల్ FIDA డేటా అప్డేట్ అవ్వలేదు, అవగానే నేను మీకు వీడియోలో కానీ అది ఇంకా లేట్ అవుతుంటే కామెంట్ సెక్షన్ లో కానీ పెడతాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న ఎంటైర్ డేటాని ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మన టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, కొంత జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. బట్ దానికి ముందు ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి ఈ EMS స్పేస్, ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ స్టాక్స్ రిలేటెడ్ గా మనం కరెక్ట్ గా 3 కంపెనీల్ని ఫోకస్ చేయొచ్చని ఇలా అనుకున్నాం. అందులో మొదటిది కేన్స్, అంటే నా ఆర్డర్ అది. మొదట కేన్స్, రెండవది డిక్సాన్ అండ్ మూడవది ఆంబర్. అండ్ మాట్లాడుకొని చాలా టైం బ్యాక్ నుంచి మీరు గమనిస్తే ఈ 3 కంపెనీల్లో కూడా మంచిగా మీకు స్టాక్ ప్రైస్లు పైకి పెరగడం మీరు గమనించుంటారు. బట్ ఫ్రెండ్స్, వాల్యుయేషన్స్ అయితే సూపర్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. అలానే గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా రీసెంట్ గా 50 రెట్లుగా ఈ సెక్టార్ కమింగ్ టైమ్స్ లో పెరుగుతుందనేలా కూడా మీరు ఆర్టికల్స్ ని చూసుంటారు. ఎంటైర్ సెక్టారే 50 రెట్లు 50 టైమ్స్ 55 టైమ్స్ పెరిగితే మరి అందులో ఉంటున్న కంపెనీస్ కూడా మంచి ఆపర్చునిటీస్ కమింగ్ టైమ్స్ లో ఉంటాయని ఒక ఒపీనియన్ తోని ఈ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ పెరుగుతున్నాయి. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే స్టాక్ అప్డేట్ చెప్పి వదిలేయచ్చు కదా, అంటే ఈ స్టాక్స్ ఎందుకు ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయో తెలియాలి అండ్ వాటి గ్రోత్ గురించి మనకి అర్థం కావాలి. కేన్స్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ రంగంలోనే ఉంటూ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేసే కంపెనీ. డిక్సాన్ దీని రిలేటెడ్ గా ఎక్కువగా ఈ మధ్య కాలంలో మీరు వినేది మొబైల్స్, వాటి రిలేటెడ్ గా స్మార్ట్ ఫోన్స్ తయారీలో వీళ్ళొక కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ గా ఉంటున్నారని. అండ్ అదొకటే కాదు, ఎలక్ట్రానిక్ స్పేస్ లో చాలా డివిజన్స్ లో వీళ్ళు బిజినెస్ ని చేస్తుంటారు. వెరస్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళకి 3 డివిజన్స్ ఉన్నాయి. ఒకటి కన్స్యూమర్ డివిజన్, రెండవది ఎలక్ట్రానిక్ డివిజన్, మూడవది రైల్వే సబ్ సిస్టమ్ డివిజన్. ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఈ ఎలక్ట్రానిక్ డివిజన్ ఉందా, 3 డివిజన్స్ లో ఒక డివిజన్ ఉందా, దాన్ని డీమర్జర్ చేసి కమింగ్ టైమ్స్ లో IPO గా తీసుకురాబోతున్నట్టు ఆంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. సరే, ఈ 3 డివిజన్స్ లో ఎలక్ట్రానిక్ డివిజన్ ఎంత పెద్దది వీళ్ళకి సంబంధించి సుమారుగా FY24 రెవెన్యూస్ చూస్తే 20% దగ్గరగా ఉందన్నమాట రెవెన్యూలో కాంట్రిబ్యూషన్. అదే రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ అనాలిసిస్ చేస్తే అర్థమవుతున్నది ఆ 20 కాస్త 30గా మారిందని. అంటే వీళ్ళ కన్స్యూమర్ డివిజన్, ఎలక్ట్రానిక్ డివిజన్, రైల్వే సబ్ సిస్టమ్ డివిజన్, ఈ మూడిట్లో కూడా ఎలక్ట్రానిక్ డివిజన్ రిలేటెడ్ గా వీళ్ళు రెవెన్యూ షేర్ ని పెంచుకుంటున్నారు. అంటే ఆ స్పేస్ కొంత స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కంపేర్ విత్ కన్స్యూమర్ డివిజన్ అండ్ రైల్వే డివిజన్. బికాస్ ఒకప్పుడు ఆంబర్ అంటేనే ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక స్పేస్ నుంచి నాట్ ఓన్లీ కన్స్యూమర్ స్పేస్ ఎలక్ట్రానిక్ డివిజన్ లో అండ్ ఈవెన్ రైల్వే సబ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివిజన్ ని డీమర్జర్ చేసి IPO గా తీసుకురావాలని ప్లాన్స్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ వస్తుండడం స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. బట్ గుర్తుంచుకోవాలి, లాస్ట్ 1 సంవత్సరంలోనే స్టాక్ 140% దగ్గరగా పెరిగింది. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ నేను డిక్సాన్ కి ఆంబర్ కి ఇవ్వాలనుకుంటున్నాను. ఈ కేన్స్, డిక్సాన్, ఆంబర్ ఈ మూడిటి ఒక ప్రయారిటీ నేను ఎలా ఇచ్చానంటే ఫస్ట్ నుంచి కూడా కేన్స్ కమింగ్ టైమ్స్ లో ఎవాల్వ్ అవబోతున్న సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా ఉంటున్నది కాబట్టి దాని రిలేటెడ్ గా టూ మచ్ ఇంట్రెస్ట్ బిగ్ ప్లేయర్స్ నుంచి కూడా కనిపిస్తుంది. మీకు ఇంకా ఇది అర్థం కాకపోతే జస్ట్ కేన్స్ ప్రైస్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ బాగా పడింది కదా, కేన్స్ ప్రైస్ ఎలా రియాక్ట్ అయిందో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈవెన్ ఇన్ ద మార్కెట్ ఫాల్ దాని రిలేటెడ్ గా బయింగ్ ఇంట్రెస్ట్ ఎలా కనిపిస్తుంది అనేది. సెకండ్ ప్లేస్ లో డిక్సాన్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఎప్పుడైతే గూగుల్ వాళ్ళ టైఅప్ అండ్ అంతకు ముందు ఉంటున్న డిఫరెంట్ సినారియోస్ వీళ్ళ రిలేటెడ్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ లో వీళ్ళ రోల్ ని బిగ్గర్ అండ్ బిగ్గర్ చేస్తూ ఫ్యూచర్ టార్గెట్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు కాన్ఫిడెంట్ గా ఉండడం సెకండ్ ప్లేస్ లో ఉండండి. ఆంబర్ రిలేటెడ్ గా ఈ ఏసీస్ పరంగా కన్స్యూమర్ స్పేస్ లో కానీ ఎలక్ట్రానిక్ డివిజన్ లో కూడా వీళ్ళు రెవెన్యూ షేర్ ని పెంచుకుంటూ ఎవాల్వ్ అవుతుండడం ఈ 3 ప్లేయర్స్ ని మనం స్ట్రాంగ్ గా చూడొచ్చు. ఇవన్నీ కూడా ఎవాల్వ్ అయిన కంపెనీస్, బట్ ఇవన్నీ కూడా కొంత మీడియం టు లార్జ్ కంపెనీస్ అనమాట. అంటే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్. డిక్సాన్ 1 లక్ష
కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ఉంటే ఆంబర్ ఒక 25,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లోను, కేన్స్ ఒక 46,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ఉంటది. నాకు ఇలాంటి బాగా ఎవాల్వ్ అయిపోయిన కంపెనీస్ కాదు. ఎస్, ఇవి కమింగ్ టైమ్స్ లో ఖచ్చితంగా పెరిగే స్కోప్ ఉంటున్నవి, ఈఎంఎస్ స్పేస్ లో ఉంటున్నవి. బట్ నాకు ఒక చిన్న కంపెనీ కావాలి ఈ స్పేస్ లో ఉంటూ గ్రోత్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో ప్రెసెంట్ ఎవాల్వ్ అవుతున్న కంపెనీ రిలేటెడ్ గా మీరు స్టడీ చేయాలనుకుంటే ఈ ప్యాక్ డ్యూరబుల్స్ అని ఇదే స్పేస్ లో సేమ్ ఈఎంఎస్ స్పేస్ లో ఇంకొక కంపెనీ మీకు ఉంటుంది. అది 4,500 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. బట్ రీసెంట్ నెంబర్స్ బాగాలేవన్నమాట. కాబట్టి స్టాక్ ప్రైస్ రీసెంట్ టైమ్స్ లో బాగా పడి, బట్ కమింగ్ క్వార్టర్స్ లో వీళ్ళు బాగా ఎవాల్వ్ అవుతారని మార్కెట్ లో కాన్ఫిడెన్స్ ఉంటూ రీసెంట్ నెంబర్స్ బాగాలేకపోయినా మళ్ళీ స్టాక్ ప్రైస్ బ్యాక్ టు ద నార్మల్ అయితే అయింది. ఎవరైనా స్టడీ చేయాలనుకుంటూ ఈ స్పేస్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఒకవేళ మార్కెట్ లో ఏమాత్రం ఫాల్ ఉంటున్నా, మంచి ఫాల్ ఉంటున్నా, పానిక్ మోడ్ ఎప్పుడైనా ఎవాల్వ్ అవుతున్నా గుర్తుంచుకోండి, మళ్ళీ ఆ పానిక్ మోడ్ ఎప్పుడైతే నార్మల్ అయిపోతుందో అందులో పెరిగే సెక్టార్స్ లో స్పేసెస్ లో ఈ పర్టికులర్ స్టాక్స్ మొదటి వరుసలో ఉంటాయనేది నా నమ్మకం. మళ్ళీ అగైన్ అండర్లైన్ చేసి చెప్తున్నాను, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. ఏదైనా మంచి కరెక్షన్ వస్తుంటే మాత్రం వీటికి నేను ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తాను. మరి ఇదే స్పేస్ లోనే పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ కూడా ఉంది కదా, మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే అది లాస్ట్ 1 year లో 300% పెరిగింది. 5 years లో ఈ ఏప్రిల్ 2020 లో మనకు ఫాల్ వచ్చిందా, ఆ పాయింట్ లో సుమారుగా ₹2-3 దగ్గరగా ఉంటున్న కంపెనీ 33,000% పెరిగింది. సుమారుగా 330 టైమ్స్ 100 బ్యాగర్ 200 బ్యాగర్ కూడా కాదు, 330 టైమ్స్ బ్యాగర్ రిటర్న్స్ అనమాట. పర్టికులర్ గా లాస్ట్ 1 year లో టూ మచ్ స్ట్రెచ్ అయింది కంపెనీ, నియర్లీ 300% పెరగడం. నేను డిక్సానే 180% పెరిగింది, అదే కొంచెం రిస్క్ ఉంది, కొంత ఎక్కువగా వాల్యుయేషన్ లో హైయర్ వాల్యుయేషన్స్ లో ఉంటుంది. ఆంబర్ అయితే ఏకంగా 100% పెరిగింది లాస్ట్ 1 year లో చూస్తుంటే, ఇది ఏకంగా 300% పెరిగింది. కాబట్టి మరీ టూ మచ్ రిస్క్ తీసుకుంటున్నట్టు ఈ వాల్యుయేషన్స్ లని ప్రెసెంట్ మన వాళ్ళకి ఈ కంపెనీతో రిస్క్ రివార్డ్ మరీ ఎక్కువగా ఉందనే విషయంతో మాట్లాడట్లేదు. బట్ వీళ్ళ రిలేటెడ్ గా ఇవాళ వచ్చిన అప్డేట్, దాని కారణంగా ఇవాళ స్టాక్ పెరిగింది. వీళ్ళ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్, వీళ్ళు వర్ల్ఫుల్ వాళ్ళతో టైఅప్ అయి వర్ల్ఫుల్ వాళ్ళకి సంబంధించిన సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ ఉంటాయి కదా, వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారని పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్స్ చేస్తున్నారు. ఇదేనా కొత్త డీలా అంటే కాదు, వర్ల్ఫుల్ తో ఆల్రెడీ పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ వాళ్ళకి టైఅప్ ఉంది. వాళ్ళకి సంబంధించిన బ్రాండెడ్ ఏసీస్ ఉంటాయి కదా, అవి పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ వాళ్ళే తయారు చేసేది కొన్నిటిని. మళ్ళీ ఇప్పుడు ఏసీస్ నుంచి సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ డివిజన్ లో కూడా పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ వాళ్ళతో టైఅప్ అవుతున్నట్టు ఎవరు వర్ల్ఫుల్ వాళ్ళు. అండ్ ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటే ఇంకా ప్రొడక్ట్స్ లోకి ఎక్స్పాండ్ అవుతారని అప్డేట్స్ చేస్తున్నారు. ఈ స్పేస్ లో ఇంక్లూడింగ్ పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ ఎవరైనా స్టడీ చేస్తుంటే మాత్రం వాటి బిజినెస్ గ్రోత్ అయితే ఆలోచించాల్సిన పని లేదు, చాలా 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 బాగా కనిపిస్తుంది. కానీ దానికి తగ్గట్టే ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఎలా ఉందంటే కంపెనీలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇందాక మాట్లాడుకున్న 4, ఇది ఒకటే 5, మొత్తం అన్ని బాగున్నాయి. కానీ ఈ వాల్యుయేషన్స్ లో కొనాలంటే, పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టాలంటే కంఫర్ట్ అయితే రావట్లేదు. కాబట్టి ఇది చెప్తున్నాను, ఏ మాత్రం కమింగ్ టైమ్స్ లో పానిక్ మోడ్ మనకి మార్కెట్ లో కనిపించినా వీటిని నేనైతే కొంచెం ఎక్కువగానే గమనిస్తున్నాను. బట్ ఆ పాయింట్ లో నాకు గుర్తుండొచ్చు, గుర్తు లేకుండా ఉండొచ్చు మీకు చెప్పడంలో. కాబట్టి ముందు నుంచే చెప్తున్నాను, ఈ బిజినెస్ స్టడీ చేయండి. పెట్టుబడి పెట్టడం పెట్టకపోవడం పాయింట్ కాదు. ఈరోజు మీరు అండర్స్టాండింగ్ చేసుకొని అనాలిసిస్, మీ ఓన్ అనాలిసిస్ చేసి మార్కెట్ పడే పాయింట్ కి మీకు కన్విక్షన్ బిల్డ్ అయితే అప్పుడు ఏవేవి ఎంతెంత పడ్డాయి, ఏ వాల్యుయేషన్స్ కి వచ్చాయి, ఎంత అట్లీస్ట్ ఎక్స్పెన్సివ్నెస్ నుంచి బయటకు వచ్చాయి అన్న దాన్ని బట్టి మన నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ మార్కెట్ కొంత వీక్ గా ఉంటున్న స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్, జాగ్రత్తగా గమనించండి. వీళ్ళ యూరోపియన్ పార్ట్నర్ తో వీళ్ళకు ఉంటున్న టైఅప్ తో, వీళ్ళు యూరోపియన్ యూనియన్ ఉంది కదా, ఎంటైర్ యూరోపియన్ సెగ్మెంట్ ఉంది కదా, అక్కడ లిరాగ్లూటైడ్ అనే డ్రగ్ రిలేటెడ్ గా అప్రూవల్ కి అయితే పెట్టుకున్నారు. అండ్ అప్రూవల్ రిలేటెడ్ గా వీళ్ళకి డీసెంట్రలైజ్డ్ ప్రొసీజర్ కి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంత కాంప్లెక్స్ అంతా ఎందుకు, సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పండి అంటే, టైప్ 2 డయాబెటీస్ రిలేటెడ్ గా అండ్ వెయిట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా అండ్ వెయిట్ రిడక్షన్ రిలేటెడ్ గా కాంబినేషన్ లో యూజ్ చేసుకునే విక్టోజా జెనరిక్ వెర్షన్ ఈ డ్రగ్ రిలేటెడ్ గా ఇప్పుడు బయోకాన్ వాళ్ళు యూరోపియన్ యూనియన్ లో సేల్ చేయడానికి ఎలిజిబిలిటీని సంపాదిస్తున్నట్టు. టైప్ 2 డయాబెటీస్ కి డ్రగ్స్ బోల్డ్ మీకు కనిపించుంటాయి, బట్ ఇది వెయిట్ లాస్ కిను వెయిట్ మేనేజ్మెంట్ కి రెండింటికి కాంబినేషన్ కు కూడా యూజ్ అవుతుండడం. ఇక్కడ నుంచి నేను కొంత టైం బ్యాక్ మీకు కొన్ని డ్రగ్స్ ని చెప్పాను, మీకు గుర్తుంటే సెమాగ్లూటైడ్ అని. ఈ వెయిట్ రిలేటెడ్ గా ఇప్పుడు అందరూ వెయిట్ తగ్గిపోవాలనుకుంటున్నారు, ఫుడ్ రిలేటెడ్ గా ఎవరు కంట్రోల్ పెట్టుకోవాలనుకోవట్లేదు కదా. ఒక పక్కేమో జిమ్ కి వెళ్తారు, ఇంకొక పక్కేమో అక్కడే కింద ఉంటున్న సమోసాలు బజ్జీలు తింటారు. తినడం తప్పని నేను చెప్పట్లేదు, బట్ వెయిట్ తగ్గాలనే ఇంటెన్షన్ ఎంత అనుకుంటున్నా గాడి తప్పుతూ ఉంటుంది. కాబట్టి ఫైనల్ గా ఈ టాబ్లెట్లు వేసుకొని వెయిట్ తగ్గాలనే ఒక ఆలోచన వెస్ట్రన్ కల్చర్ లో అయితే చాలా ప్రొడామినెంట్ గా కనిపిస్తుంది. యూరోప్ లో, యుఎస్ లో ఈ వెయిట్ రిడక్షన్ రిలేటెడ్ గా ఉంటున్న మెడిసిన్స్ కి చాలా ఎక్కువ ధరే ఉందన్నమాట. కాబట్టి ఈ స్పేస్ లో ఉంటున్న సెమాగ్లూటైడ్ కానివ్వండి, లిరాగ్లూటైడ్ కానివ్వండి,
పెప్టిడైట్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా గుడ్ గ్రోత్ అయితే కనిపించింది. అండ్ ఇదే స్పేస్ లోకి ఇప్పుడు బయోకాన్ వాళ్ళు యూరోప్ లో కూడా ఎంటర్ అవుతున్నారని ఇలా అప్డేట్స్ చేస్తూ, ఈవెన్ యూఎస్ లో కూడా వీళ్ళ అప్రూవల్ పెండింగ్ లో ఉంది. అక్కడ కూడా ఏదైనా అప్డేట్ వచ్చిందంటే అప్పుడు కూడా మంచిగా పెరుగుతుంది. ఇలా యూరోప్ యుఎస్ఏ రిలేటెడ్ గా వీళ్ళు ఈ స్పేస్ లో ఎంటర్ అవుతున్నారని ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ టాటా వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక ఐపీఓ వస్తున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. మనీ కంట్రోల్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 2025 స్టార్టింగ్ లో మనకి టాటా సన్స్ రిలేటెడ్ గా ఐపీఓ వార్తల్ని వింటామని అయితే చెప్తున్నారు. సరే, మరి టాటా టెక్నాలజీస్ వచ్చింది నవంబర్ 2023 అనుకుంటా. మంచిగా లాభాలను ఇచ్చింది. ఎవరెవరు అప్లై చేశారో సూపర్ గెయిన్స్ తో ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో టాటా టెక్నాలజీస్ టాటా మోటార్స్ అండర్ నుంచి కదా వచ్చింది. సో టాటా మోటార్స్ లో ఎవరైతే ఒక షేర్ ని హోల్డ్ చేస్తున్నారో టాటా టెక్నాలజీస్ కి ఎలిజిబుల్ అవుతారనేలా, ఐపీఓకి ఎలిజిబుల్ అవుతారనేలా అనుకుంటున్నాం కదా. మరి ఈ టాటా క్యాపిటల్ ఒక పేరెంట్ కంపెనీ ఏంటి ఫ్రెండ్స్? ఈ టాటా క్యాపిటల్ కి సంబంధించి 92.83% వాటా, అంటే సుమారుగా 93% వాటా ఉంటుంది. ఇది టాటా సన్స్ దగ్గర మనకి లిస్ట్ అవ్వని కంపెనీ. అది టాటాకు సంబంధించిన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్. సో అది మనకు సంబంధం లేదు. మరి మిగిలిన వాటాలో ఎక్కువ శాతం వాటా ఎవరి దగ్గర ఉంది? టాటా మోటార్స్ దగ్గర 4.7% వాటా ఉందన్నమాట. అంటే ఒకప్పుడు టాటా మోటార్స్ ఫైనాన్స్ అనే ఒక కంపెనీ ఉండేది. ఆ టాటా మోటార్స్ ఫైనాన్స్ ని టాటా క్యాపిటల్ లో విలీనం చేసేసారు. దాంట్లో విలీనం చేసినందుకు గాను టాటా మోటార్స్ వాళ్ళకి 4.7% వాటాని ఇచ్చారు. కాబట్టి సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఇన్ టాటా క్యాపిటల్ టాటా మోటార్స్ అవుతుంది. మరి షేర్ హోల్డర్ కేటగిరీ ఇస్తారా టాటా మోటార్స్ కి అండర్ లో అంటే అది మనం చెప్పలేం. బట్ ఐపీఓ పెద్దదే. 15,000 crores దగ్గరగా ఐపీఓలో తీసుకురావాలనుకుంటున్నారని టాటా గ్రూప్స్ నుంచి అప్డేట్స్ వస్తున్నట్టు మనీ కంట్రోల్ వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. టాటా క్యాపిటల్ లిస్ట్ ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా ఐపీఓ వస్తుంది సెప్టెంబర్ 2025 లోపు. ఎలా చెప్తున్నారు మీరు ఖచ్చితంగా వస్తుందని? బికాస్ ఆర్బీఐ అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సి నామ్స్ ప్రకారం వీళ్ళు లిస్ట్ అవ్వాల్సిందే సెప్టెంబర్ 2025 లోపు. బట్ ఈ లోపే తీసుకొచ్చేస్తారు. లాస్ట్ వరకు ఎవరు పెండింగ్ లో పెట్టుకోరు. మరి కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, దాని సైజ్ ఏంటి? లైక్ బజాజ్ ఫైనాన్స్ వీళ్ళ ఏయుఎం ఎంత అని చూస్తే 1.58 lakh crore అనమాట. 1,58,000 కోట్లు. వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేయర్, టాప్ ఇన్ టాటా స్పేస్. సో ఇన్ ఎన్బిఎఫ్సి స్పేస్ వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేయర్. అండ్ కమింగ్ టైమ్స్ లో ఐపీఓ గా రాబోతున్నారు. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ వీళ్ళు ఏ వాల్యుయేషన్ లో మార్కెట్ లోకి రావాలనుకుంటున్నారని. యూజువల్ గా దీని పేరెంట్ కంపెనీ టాటా సన్స్ అవుతుంది. బట్ టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర కూడా 4.7% వాటా ఉంది. కాబట్టి ఏదైనా బికాస్ ఆఫ్ దిస్ బిగ్ ఐపీఓ 15,000 crore ఐపీఓ అంటున్నారు. కాబట్టి ఏదైనా అక్కడ షేర్ హోల్డర్ కేటగిరీ వర్కౌట్ అవుతుందా అని చూడాలి. బట్ మోస్ట్లీ ఉండకపోవడానికే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఉంటే మాత్రం అది లిస్టెడ్ స్పేస్ లో ఉంటున్న టాటా మోటార్స్ కి మెజారిటీ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. మిగిలిన టాటా కంపెనీస్ కూడా కొన్ని హోల్డ్ చేస్తున్నాయి. కానీ లార్జెస్ట్ షేర్ హోల్డింగ్ టాటా మోటార్స్ దగ్గరే ఉంది అపార్ట్ ఫ్రమ్ టాటా సన్స్. బట్ గుర్తుంచుకోవాల్సిందల్లా ఇదంతా కూడా సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. ఇలా టాటా గ్రూప్ నుంచి ఒక ఐపీఓ రాబోతుంది అంటే చాలా టాటా గ్రూప్ కు సంబంధించిన స్టాక్స్ అయితే పెరిగాయి. బట్ యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్ అయితే అది తీసుకురావాలి. లాస్ట్ టైం కూడా టాటా సన్స్ ఐపీఓ కూడా యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్ రావాల్సింది. బట్ వాళ్ళు కొన్ని మోడిఫికేషన్స్ అండ్ ఆర్బీఐ రిక్వెస్ట్ చేస్తున్నారండో, తర్వాత అసలు రిక్వెస్ట్ చేయలేదు అండో. ఐపీఓ ప్లాన్స్ రిలేటెడ్ గా క్లారిటీ రాలేదు. మరి ఇప్పుడు టాటా క్యాపిటల్ రిలేటెడ్ గా కూడా సిమిలర్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. ఫైనల్ కంక్లూజన్ అఫీషియల్ గా మనకు వీళ్ళ దగ్గర నుంచి వచ్చేంత వరకు కూడా నమ్మడానికి లేదు. లెట్స్ సీ కమింగ్ డేస్ లో దీని రిలేటెడ్ గా వీళ్ళు అఫీషియల్ గా క్లారిఫికేషన్ ఏం చేస్తారని. ఫ్రెండ్స్, ఇది చెప్పే ముందే మాట్లాడతాను ఇది, ఎందుకంటే నేను చెప్పేదంతా విన్న తర్వాత మీకు ఈ కంపెనీ ఒక నెగిటివ్ యాంగిల్ లో కనిపిస్తదేమో. కానీ నాకు ఈ కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ యాంగిల్ లేదు, పాజిటివ్ యాంగిల్ కూడా లేదు. ఈ ఒక్క ఇమేజ్ మీకు సోషల్ మీడియాలో ఈ రీసెంట్ డేస్ లో చాలా బాగా సర్క్యులేట్ అయి ఉంటది కదా. ప్రెసెంట్ 949 crore దగ్గరగా, సరే వేసుకోండి, ఒక 1,000 crore దగ్గరగా రెవెన్యూస్ సంపాదిస్తున్న సంస్థ నెక్స్ట్ 3 years లో 50,000 crores అంటే 50 times దగ్గరగా మేము పెరుగుతామని చెప్తున్నారు రెవెన్యూస్ లో. మరి స్టాక్ ప్రైస్ పెరగదా? రెవెన్యూస్ 50 times పెంచుకుంటున్నప్పుడు సేమ్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తే ప్రాఫిటబిలిటీ కూడా 50 times పెరిగితే స్టాక్ ప్రైస్ 50 times అవ్వాలి కదా నెక్స్ట్ 3 to 4 years లో. ఇదా షేర్ హోల్డర్స్ కి ఇంత గైడెన్స్ నా ఇస్తారు ఎవరైనా? అది ఒకేసారి, అది 3 to 4 years లో. దాని బదులు ఈ ఇయర్ నెక్స్ట్ క్వార్టర్ ఇంత గ్రో అవుతాం, ఆ నెక్స్ట్ క్వార్టర్ ఇంత గ్రో అవుతాం, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఇలా ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఎందుకు ఉండదు? ఈ వారే ఎనర్జీస్ కానీ వేరే వేరే కంపెనీస్ కానీ చూడండి, FY25 రిలేటెడ్ గా ఒక ఇది ఉంటుంది, H1 FY26 రిలేటెడ్ గా ఒక టార్గెట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఎలా ఉంటుంది, FY27 లో ఎలా ఉంటుంది, బై FY30, 35 ఈ లాంగ్ టర్మ్ టార్గెట్స్ పెట్టుకుంటూ కూడా షార్ట్ టర్మ్ లో ఇలా ఇలా వెళ్తామని చెప్తారు. కానీ కొన్ని కంపెనీస్ డైరెక్ట్ గా లాంగ్ టర్మ్, డైరెక్ట్ గా 3-4 సంవత్సరాలు, ఇది కూడా నేను ఆ వీడియోలో మాట్లాడాను. ఇంత ఎగ్జాజరేట్ చేస్తే ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ఎక్కువగా రీటైలర్స్ కదా. వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క టార్గెట్ ఇస్తున్నారు కొన్ని నెలల గ్యాప్ లోనే. ఇలా గతంలో ఇచ్చిన రెవెన్యూ గైడెన్స్ ని చూడండి. ఇది August 13, 2024 జరిగిన కాన్ కాల్ రిలేటెడ్ గా ప్రమోటర్స్ అప్పుడు ఇచ్చింది 40,000 కోట్ల టార్గెట్ అనమాట రెవెన్యూస్ ది. ఎప్పుడు ఇది జరిగింది? ఆగస్ట్ లో. నవంబర్ లో కూడా సిమిలర్ గా 50,000 దగ్గరగా వాళ్ళకి రెవెన్యూ టార్గెట్ ఇచ్చారు. అండ్ డిసెంబర్ లో కూడా సిమిలర్ గా ఇచ్చారు. బట్ ఆగస్ట్ లోకి వెళ్ళేసరికి ఏమో 40,000 కోట్లు అని చెప్పారు. అండ్ జూలై 31 జరిగిన ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్, EG
AGM లో 30,000 కోట్ల టార్గెట్ అని చెప్పారు. చూడండి 30, 40, 50 ఎన్ని నెలల గ్యాప్ లో? జూలై, ఆగస్ట్, నవంబర్ అండ్ డిసెంబర్. అండ్ అదే ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ లో ఒకసారి 30,000 కోట్లు, ఇంకొకసారి 20 నుంచి 30,000 కోట్లు. సో సుమారుగా ఒక 4 నెలల గ్యాప్ లో 20,000 దగ్గర నుంచి 50,000కి మధ్యలో మా సేల్స్ ఉంటాయని 3.5 నెలల్లోనే. పోనీ ఇదేమన్నా టెక్నాలజీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంటున్న కంపెనీ ఒక ప్రొడక్ట్ తో సచ్ బూమ్ రావడానికి మరి అంత డిఫరెన్సా? 20,000 కోట్ల నుంచి 50,000 కోట్లు అండ్ రిలేటెడ్ కొన్ని కోర్ట్ కేసెస్ రిలేటెడ్ గా. అండ్ దీంతో పాటు ప్రమోటర్స్ ఒక ప్లెడ్జింగ్ కూడా ఆల్మోస్ట్ 78.5% దగ్గరగా ఉంది. అండ్ నెంబర్స్, సేల్స్ నెంబర్స్ లో మీరు గమనించిన అంత ఎక్స్ట్రాడినరీ జంప్ మీకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కనిపించదు. పోనీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కనిపించాలని మీరు వెతికినా గతంలో ఉంటున్నట్టే ఇప్పుడు కూడా రెవెన్యూస్ మీకు కనిపిస్తాయి, గతంలో ఉంటున్నట్టే ప్రాఫిట్స్ ఇప్పుడు మీకు కనిపిస్తాయి. అక్కడ కూడా ఏం సిగ్నిఫికెంట్ జంప్ ఉండదు. బట్ ప్రమోటర్స్ టైం టు టైం స్టాక్ ప్రైస్ ని ఏదో ఒకలా ఇంపాక్ట్ చేద్దామని అలాంటి గైడెన్స్ ఇస్తూ 20,000 కోట్ల నుంచి 30,000 కోట్లను ఒకసారి అంటారు, 30,000 కోట్లను ఒకసారి అంటారు, 40,000 కోట్లు అంటారు, 50,000 కోట్లు అంటారు. అన్ని 3-4 సంవత్సరాలకి టార్గెట్లు ఇచ్చే బదులు ఈ నెక్స్ట్ క్వార్టర్ ఎలా ఉంటుంది, ఆ నెక్స్ట్ క్వార్టర్ ఇలా ఉంటుంది, ఈ ప్లాన్స్ రావడం వల్ల ఇలా జరుగుతుందని ఒక రోడ్ మ్యాప్ లా ఇస్తారు ఎవరైనా ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో, కాన్ కాల్స్ లో ఇలా డైరెక్ట్ గా ప్రెస్ అండ్ మీడియాకి వెళ్లేలా ఈ టార్గెట్లు ఎవరు ఇవ్వరు. ఇది ప్రమోటర్ సైడ్ నుంచి నాకు కనిపిస్తున్న ఎంతూజియాజం ఎలా అయినా స్టాక్ ప్రైస్ ని పెంచాలని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు, కుక్ చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారు అనేలా నాకు ఈ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా క్లియర్ టార్గెట్స్ విత్ రెస్పెక్ట్ టు దేర్ రెవెన్యూస్ అండ్ ఎలా వాటిని అచీవ్ చేస్తారో చెప్పకుండా డైరెక్ట్ గా బిగ్ నెంబర్స్ ని ఫ్లోట్ చేస్తూ ఉండడం మాత్రం ఒకప్పుడు 23-24% దగ్గరగా ఉంటున్న పబ్లిక్ షేర్ హోల్డర్స్ ఒక ఇంట్రెస్ట్ ఇప్పుడు 40% కి పెరిగేలా చేసుండొచ్చు. అండ్ స్టార్టింగ్ లో కూడా ఒకటి మెన్షన్ చేశాను, నేను చెప్పాక ఇదంతా నెగిటివ్ అనుకుంటారేమో. నాకు ప్రమోటర్స్ రిలేటెడ్ గా మాట్లాడుతున్న మాటలు స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా ఎంతూజియాస్టిక్ గా ఎలా అయినా పెంచాలి, ఎలా అయినా ఒక పాజిటివ్ అప్డేట్ ఇవ్వాలన్నది బిజినెస్ రిలేటెడ్ గా నెంబర్స్ లో కనిపించట్లేదు అన్నదే మెయిన్ కన్సర్న్ అంతా. ఇన్వెస్టర్స్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ స్టేట్మెంట్స్ చేస్తుంటే మాత్రం అట్లీస్ట్ ఒక జంప్ రానివ్వండి. ఇప్పుడు 1000 కోట్లు ఉన్నాయా, పోనీ 2,000 కోట్ల యాక్ చూద్దాం. ప్రాఫిట్స్ కూడా అలానే పెరిగి క్యాష్ ఫ్లోస్ కూడా మనకి మెయింటైన్ అయిన తర్వాత కావాలంటే చూద్దాం. అలా ఒక టార్గెట్, ఒక చిన్న వాళ్ళకి ఒక టెస్ట్ ఇవ్వండి. ఏది చెప్తే అది అయిపోతుంది అనుకోకండి చిన్న కంపెనీస్, బికాస్ ఇది 3,000 కోట్ల కంపెనీ. వాళ్ళకి ఒక చిన్న టార్గెట్ ఇవ్వండి. వాళ్ళు ఒక 10,000 కోట్లకు వెళ్ళిపోతానని ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, ఫస్ట్ 1000 కోట్లు ఉన్నారనుకోండి, 2,000 కోట్లైనా దాటనివ్వండి, 3,000 కోట్లైనా దాటనివ్వండి. అప్పుడు ఎంత ఉంటే అప్పుడు నెక్స్ట్ ఫర్దర్ వాల్యుయేషన్స్, ఫ్యూచర్ వాల్యుయేషన్స్ వేసుకొని మనకి రిస్క్ రివార్డ్ ఉందా అని ప్లాన్ చేయొచ్చు. కానీ ఏమీ లేకుండా, అక్కడ ఏమీ గ్రోత్ లేకుండా వాళ్ళు చెప్పే మాటల్ని బ్లైండ్ గా నమ్మెళ్ళిపోతే, అక్కడ ఏది జరగకపోతే బిగ్ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది, మనం పెట్టిన క్యాపిటల్ మీద ఉంటుంది. ఇది గమనించాలి మనం. అల్టిమేట్ గా మన వాళ్ళందరికీ చెప్పాలనుకుంటుంది ఒకటే, ఏ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ బిజినెస్ గురించి నెగిటివ్ గా మాట్లాడదు. అలా మాట్లాడుతున్నారంటే నేను వాళ్ళని లిస్ట్ ఫస్ట్ లో పెట్టుకుంటాను. మా బిజినెస్ కమింగ్ టైమ్స్ లో పర్ఫార్మ్ చేయదు అని చెప్పే మేనేజ్మెంట్ నా దృష్టిలో టాప్ లో ఉంటారు. కానీ మోస్ట్లీ అలా జరగదు. ప్రతి ఒక్కరు, అది బీయింగ్ ఐపీఓగా రావడం దగ్గర నుంచి ఈ కాన్ఫరెన్స్ కాల్స్ వరకు ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కమింగ్ టైమ్స్ లో మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. అది నమ్మి ఎంటర్ అయిన వాళ్ళకి అది జరుగుతుంటే ఓకే, జరగకపోతుంటే మాత్రం స్టాక్ చాలా నెగిటివ్ గా రివార్డ్ చేస్తుంది. కాబట్టి జస్ట్ మేనేజ్మెంట్ మాటల్ని పట్టుకొని వెళ్ళిపోవద్దు. అండ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఇలాంటి వార్తల్ని బ్లైండ్ గా నమ్మి ఎవరెవరో ఎక్కడెక్కడో ట్వీట్లు పెడుతున్నారు, ఇలా 50 టైమ్స్ పెరుగుతుంది స్టాక్ అంటుంటే మీరు కొంత తొందరపడి కొంత ఎక్కువ ఆశతో అలాంటి కంపెనీలోకి ఎంటర్ అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఎంటర్ అయితే ఒకవేళ బై ఛాన్స్ మన ఎంట్రీ ఒక ట్రాప్ అనుకోండి, వేరే వాళ్ళు వేసిన ట్రాప్ అనుకోండి, మీరు మార్కెట్ ని ఎప్పటికీ ఇంకా పాజిటివ్ వేలో చూడరు. కాబట్టి ఏ కంపెనీలోకి ఎంటర్ అవుతున్నా మీ వంతుగా స్టడీ చేయకుండా ఎవరో చెప్పారనో లేకపోతే ఈవెన్ మేనేజ్మెంట్ చెప్పిందనో బ్లైండ్ గా విని మాత్రం ఎంటర్ అవ్వద్దు. అండ్ సోషల్ మీడియాలో కనిపించే వాటిని చూసి అసలు నమ్మద్దు. ఏ ఛానల్లో ఎక్కడ, ఈవెన్ మన ఛానల్లో చెప్తున్నా సరే, ఏం చెప్తున్నా 1-2 సార్లు మీ అనాలిసిస్ ఖచ్చితంగా దానికి యాడ్ అవ్వాల్సిందే, డబ్బులు పెట్టాలంటే మాత్రం. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో వెహికల్ సేల్స్ బాగా డ్రాప్ అవుతున్నాయి. జనవరి మంత్ స్టార్టింగ్ లో మనకి వెహికల్ సేల్స్ రిలేటెడ్ గా రియల్ డేటా, డిసెంబర్ మంత్ డేటా వచ్చినప్పుడు మాత్రం కొంత వీక్నెస్ మనకు ఉంటుంది ఆటో స్పేస్ లో. ఇలా గతంలో ఫస్ట్ 10 డేస్ డిసెంబర్ డేటా, 14 డేస్ డిసెంబర్ డేటా అని బట్టి మనం చూసామా. ఇప్పుడు 24 డేస్ యూజువల్ గా ఇలా ఇప్పుడు మనకి రిపోర్ట్ అవ్వదు అనమాట. 10 డేస్, 14 డేస్, 24 డేస్ ఇలా రిపోర్ట్ అవ్వదు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో అది టూ మచ్ గా వేరియేషన్ వస్తూ ఉండడం, గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరంలో టోటల్ వెహికల్ సేల్స్ 15% డ్రాప్ అయ్యాయి. 2 వీలర్ సేల్స్ అయితే ఏకంగా 20% డ్రాప్ అయ్యాయి. యూజువల్ గా 2 వీలర్ సేల్స్ ఇంతలా డ్రాప్ అవ్వో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో, అన్లెస్ ఏదైనా డ్రాస్టిక్ థింగ్ ఉంటే తప్పించి. సో ఇలా 2 వీలర్ సేల్స్ ఇంత డ్రాప్ అవుతూ ఉండడం, కమర్షియల్ వెహికల్ సేల్స్ అండ్ 3 వీలర్ సేల్స్ ఇవన్నీ ఓకే, కానీ 2 వీలర్ సేల్స్ మాత్రం 20% డ్రాప్ అవడం మాత్రం ఒక బిగ్ థింగ్. అండ్ నేను ఇది లాస్ట్ 10 డేస్ బ్యాక్ అండ్ 14 డేస్ బ్యాక్ ఎప్పుడైతే మనకి డేటాస్ వచ్చాయో అప్పుడు కూడా ఈ డేటాని 2 వీలర్స్ రిలేటెడ్ గా వీక్ గా ఉన్నాయి. బట్ ఆ వీక్నెస్ అంతట్లో కూడా టీవీఎస్ మోటార్స్ అండ్ ఐషర్ మోటార్స్ సంబంధించిన సేల్స్ బానే ఉన్నాయి. మిగిలిన అందరివి కూడా బజాజ్ ఆటో కానివ్వండి, హీరో వాళ్ళవి కానివ్వండి, మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా 2 వీలర్ స్పేస్ లో అయితే ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే
కనిపిస్తుంది. అండ్ టీవీఎస్ మోటార్స్ అండ్ ఐషర్ మోటార్స్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ వీటికి సంబంధించిన సేల్స్ మాత్రమే భారీ మొత్తంలో ఇంపాక్ట్ అవ్వలేదనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆటో స్టాక్స్ అన్నిటి డేటా కనిపిస్తూ ఉంటుంది. అవి వాటి 52 వీక్ హైస్ నుంచి ఎంతెంత పడ్డాయో చూడండి. టాటా మోటార్స్ 39% దగ్గరగా పడింది, హీరో మోటో 32% దగ్గరగా పడింది, బజాజ్ ఆటో కూడా 32% దగ్గరగా పడింది, మారుతి కి 20%, టీవీఎస్ మోటార్స్ 20%, అండ్ రీసెంట్ గా ఐపీఓ వచ్చిన హ్యుండై మోటార్ కూడా 10-11% దగ్గరగా కరెక్ట్ అయితే అయింది. వెరాస్ వీటితో పాటు ఒకప్పుడు బ్లూ చిప్ కంపెనీస్, స్టేబుల్ కంపెనీస్, లాంగ్ టర్మ్ లో అసలు పెట్టి వదిలేయచ్చు అనుకుంటున్న కంపెనీస్ 20% అబో దగ్గరగా ఏవేవి కరెక్ట్ అయ్యా కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇవంతా ఏంటంటే ఎవరైతే కొంత రిస్క్ తక్కువ తీసుకుందాం, లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ గ్రోత్ లో నాకు ఉంటే చాలు, రిస్క్ తక్కువ ఉండాలి, మంచిగా కరెక్ట్ అయ్యాక నేను కొనుక్కుంటాను అని వెయిట్ చేస్తుంటారా, వాళ్ళకి ఏ మంచి మంచి కంపెనీస్ ఎంతెంత % ఫాల్ అయ్యాయి, తక్కువ ధరలో ఎంతకి దొరుకుతున్నాయి అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఈ వెహికల్ సేల్స్ డేటానే కొంత ఇబ్బందికరంగా ఉంది. కమింగ్ క్వార్టర్స్ లో కూడా ఇదే కానీ రిపీట్ అవుతుంటే మాత్రం ఆటో స్పేస్ లో ఫర్దర్ కన్సాలిడేషన్ అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటున్న ఇమేజ్ ని జాగ్రత్తగా వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఇది మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఇస్తున్నాను. లింక్స్ ఎలా మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఏంటి ఇమేజ్ ఒక గొప్పతనం అంటే ఇది జెఫ్రీస్ వాళ్ళకి సంబంధించిన ఇమేజ్. ఇందులో ఎంటైర్ ఐటీ స్పేస్ రిలేటెడ్ గా లైక్ పైన మీరు చూసారనుకోండి లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్టీఎం ఎంట్రీ. దాని కింద మిడ్ సైజ్ వి ఎంఫసిస్, టాటా ఎలక్సీ, ఎల్ఎన్టీ టెక్నాలజీస్, పర్సిస్టెంట్, కోఫోర్జ్, మాస్టెక్, సొనాటా, బిర్లా సాఫ్ట్ అండ్ జెన్సార్. దాని కింద బీపీఓ రిలేటెడ్ గా బిజినెస్ చేసేవి లైక్ ఫస్ట్ సోర్స్, ఈక్లెక్స్, జెన్పాక్ట్, డబ్ల్యూఎన్ఎస్, టెలిపర్ఫార్మెన్స్, ఈఎక్సెల్ సర్వీస్, ఇలాంటి డిఫరెంట్ స్పేసెస్ లో ఉంటున్న కంపెనీస్ వాటి ప్రైస్ ఎంత అండ్ వాటి రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళ వ్యూ ఏంటి అంటే పెరుగుతుంది అనుకుంటున్నారా, పడుతుంది అనుకుంటున్నారా, ఉంటే వాటి టార్గెట్లు ఎలా అనుకుంటున్నారు. బట్ ఇవి కాదు నేను ఈ ఇమేజ్ ద్వారా మీకు చెప్పాలనుకుంది. ఇటు పక్కకు రండి. కమింగ్ టైమ్స్ లో FY 25 to 27 అంటే నెక్స్ట్ 2 years వీళ్ళ సేల్స్ ఎలా ఉంటాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి నేను మీకు ఇంపార్టెంట్ గా ఈ ఇమేజ్ యూజ్ అవుతుంది అనుకుంటాను. కమింగ్ టైమ్స్ లో వాళ్ళ సేల్స్ ఎంతతో గ్రో అవుతుందని అనుకుంటున్నారు, సేల్స్ తో కంపేర్ చేస్తే వాళ్ళ ఎంటర్ప్రైజ్ వాల్యూ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, అలా చూస్తే వాళ్ళ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, PE ఎలా ఉంది, వాళ్ళు ఎంత డివిడెండ్ ఇస్తున్నారు, డివిడెండ్ ఈల్డ్ ఎంత, ROE ఎంత, ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ PEG ఎంత అనే మొత్తం డేటా పాయింట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. సో ఎవరైనా ఐటీ స్పేస్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేస్తుంటే ఇమేజ్ మీకు యూజ్ అవ్వచ్చు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఐటీ స్పేస్ రీసెంట్ టైమ్స్ లో కొంత బాగానే పెరిగింది. సో ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చినంత స్ట్రాంగ్ గ్రోత్ కమింగ్ టైమ్స్ లో ఉంటుంది అనుకోకండి. ఈ రీసెంట్ టైమ్స్ లో పెద్దగా పెరగనవైతే ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఒకప్పుడు బాగా పెరిగిపోయి ఇంకా పెరగడానికి పెండింగ్ లో ఉన్నవైతే ఫార్మా. అండ్ నేను పెద్దగా రిస్క్ తీసుకోకూడదు అనుకుంటున్నానంటే మాత్రం హాస్పిటల్ స్టాక్స్. అండ్ ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా మార్కెట్ పడితే మనం గమనించాల్సిన కంపెనీస్ అని, అవి ఈఎంఎస్ కంపెనీస్. ఈ వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా అవి. అండ్ ఈవెన్ టెక్స్టైల్ స్టాక్స్ కూడా ఒకవేళ మార్కెట్ మంచిగా పడితే వాటి మీద కూడా మనం ఫోకస్ చేయొచ్చు. బికాస్ చాలా టైం బ్యాక్ నుంచి అవి బాగా పెరిగిపోయాయి. ఏదైనా చిన్న కూల్ ఆఫ్ ఫ్యాక్టర్ ఏదైనా మార్కెట్ లో అప్లై అయితే వాటిలో కూడా మంచిగా ఆపర్చునిటీ కనిపించవచ్చు. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒకవేళ మంచి క్వాలిటీతో ఇదే ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. నెక్స్ట్ సీగల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 981 crores విలువ చేసే అగ్రిమెంట్ NHAI వాళ్ళతో కుదుర్చుకున్నారని నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. ఇందులో భాగంగా వీళ్ళు పంజాబ్ లో 6 lane డెవలప్మెంట్, గ్రీన్ ఫీల్డ్ హైవే డెవలప్మెంట్ చేయబోతున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ 24 months అంటే నెక్స్ట్ 2 years లో కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్తి డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ నెగిటివ్ పాజిటివ్ లో ఉంటున్న స్టాక్ కాస్త సడన్ గా 12% దగ్గరగా పెరిగిపోయింది. దానికి ప్రధానమైన కారణం వీళ్ళ తారాపూర్ ఫెసిలిటీకి US FDA ఒక అప్రూవల్ అయితే లభించింది. అదొక API మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అన్నమాట. తారాపూర్ మహారాష్ట్రలో ఉంటుంది. అందులో జరిగిన ఇన్స్పెక్షన్ కి US FDA వాళ్ళు ఎటువంటి ఇష్యూ లేవనేలా, వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్, ఏ వైలేషన్స్ లేవు, మెటీరియల్ ఇంపాక్ట్ ఏం లేదనేలా అప్డేట్స్ చెప్తూ ఉండడం. ఈ అప్రూవల్ చాలా ఇంపార్టెంట్ బికాస్ అక్కడి నుంచి చాలా కీ ప్రొడక్ట్స్ ఆర్తి డ్రగ్స్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చర్ అయి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. లైక్ సిప్రోఫ్లాక్సిసిన్ కానీ, జోల్పెడమ్ టార్టరేట్ కానివ్వండి, సెలికాక్సిబ్ అండ్ నియాసిన్ APIs US మార్కెట్స్ కి ఎక్స్పోర్ట్ అయ్యే మెయిన్ ఫెసిలిటీ అది. అక్కడ జరిగిన ఇన్స్పెక్షన్ కి ఎటువంటి ఇష్యూ లేదనేలా వీళ్ళకి అప్రూవల్ లభిస్తూ ఉండడం ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వీళ్ళకి 6 కోట్లు విలువ చేసే ఆర్డర్ DRDO వాళ్ళ దగ్గర నుంచి లభించిందనేలా అప్డేట్స్ చేశారు.
నెక్స్ట్ ఇవాళ కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో రిపోర్ట్ అవుతున్న డేటా ప్రకారం స్టార్టింగ్ లో ఈఎంఎస్ కంపెనీస్ అని మాట్లాడుకున్నప్పుడు ఈపాక్ డ్యూరబుల్స్ అని చెప్పానా, ఆ ఈపాక్ డ్యూరబుల్స్ కి సంబంధించిన కంపెనీలో చైనాకు సంబంధించిన ఎసెన్స్ వాళ్ళు 26% వాటాని కొనడానికి ప్రయత్నిస్తున్నారనే అప్డేట్స్ బిజినెస్ స్టాండర్డ్ లో ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళని కోట్ చేస్తూ అయితే రిపోర్ట్ అవుతున్నాయి. ప్రాబబుల్లీ ఆ కారణమేనేమో ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ సింఫనీ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఈ సింఫనీ వాళ్ళు 17 న్యూ ఎయిర్ కూలర్స్ రిలేటెడ్ గా అండ్ 9 స్టోరేజ్ వాటర్ హీటర్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ పుష్ప 2 రిలేటెడ్ గా అడ్వర్టైజ్మెంట్స్ ని మీడియా క్యాంపైన్స్ ని కూడా రన్ చేస్తూ వాళ్ళ ప్రొడక్ట్ సేల్స్ ని పెంచుకోవాలని చూస్తున్నట్టు కూడా సింఫనీ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు ఎక్స్చేంజెస్ కి పంపించిన దాంట్లో చెప్తున్నారు. ఈ కొత్తగా వీళ్ళు బయటకు రిలీజ్ చేస్తున్న కూలర్స్ కానివ్వండి, ఈ స్టోరేజ్ వాటర్ హీటర్స్ కానివ్వండి, వీళ్ళ డీలర్స్ నుంచి మంచి స్పందన లభించిందని ఇలా చెప్తుండడం ఇవాళ ఆఫ్టర్ ఈ అప్డేట్స్ స్టాక్ పెరగడం జరిగింది. నెక్స్ట్ ఆరియన్ ప్రో సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు యూరోప్ కు సంబంధించిన ఫెనిక్సిస్ అనే కంపెనీని అక్వైర్ చేస్తూ యూరోప్ లో కూడా ఎక్స్పాండ్ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఈ ఫెనిక్సిస్ అనేది ఒక పారిస్ బేస్డ్ కంపెనీ. దీని ఆల్మోస్ట్ 10 మిలియన్ యూరోస్ పెట్టి అంటే సుమారుగా 86 క్రోర్స్ పెట్టి కొంటున్నట్టు. దీని కారణంగా బ్యాంకింగ్ అండ్ ఫిన్టెక్ స్పేస్ లో యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ లో వీళ్ళకి స్ట్రెంగ్త్ దొరుకుతుందని, బికాస్ ఈ ఫెనిక్సిస్ ఏదైతే కంపెనీలు వీళ్ళు అక్వైర్ చేస్తున్నారో అది బ్యాంకింగ్ అండ్ ఫిన్టెక్ స్పేస్ లో డికేడ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంటున్న కంపెనీ కాబట్టి వీళ్ళకి యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ లో గుడ్ గ్రోత్ దొరుకుతుంది ఆఫ్టర్ అక్విజిషన్ అని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ హెచ్జి ఇన్ఫ్రా వీళ్ళు సోలార్ పవర్ సబ్సిడరీలో వాటాని ఫర్దర్ గా అక్వైర్ చేస్తున్నట్టు. వీళ్ళ సబ్సిడరీ హెచ్జి జెట్పూర్ సోలార్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో 28.4 లాక్ ఈక్విటీ షేర్స్ ని కొని వాళ్ళ అండర్ లో ఉంటున్న సోలార్ పవర్ సబ్సిడరీలో వాటాని పెంచుకుంటున్నట్లు హెచ్జి ఇన్ఫ్రా వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ గ్రీవ్స్ కాటన్ లో 12 లక్షల షేర్స్ విజయ్ కేడియా గారు కొన్నారు 209 రూపీస్ లో అన్నప్పుడు. స్టాక్ లో ఒక పెద్ద మూవ్ మనకు కనిపించింది కదా. దాని తర్వాత గ్రీవ్స్ కాటన్ వాళ్ళ అండర్ లో నుంచి ఒక ఐపీఓ రాబోతుంది, ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ నుంచి ఐపీఓ రాబోతున్న అప్డేట్స్ కూడా చాలా టైం నుంచి మార్కెట్ లో ఉన్నాయి. కానీ వాళ్ళు ఫస్ట్ టైం డిఆర్హెచ్పి ని ఫైల్ చేశారనే అప్డేట్స్ నిన్న మార్కెట్స్ క్లోజ్ అయితే వస్తున్నాయి. ఈ గ్రీవ్స్ కాటన్ అండర్ లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ అని ఎలక్ట్రిక్ వెహికల్స్ బిజినెస్ చేసే ఈవీ బిజినెస్ చేసే కంపెనీ ఉంది. వాళ్ళు డిఆర్హెచ్పి ని సెబీ వాళ్ళకి ఫైల్ చేశారని, ఇందులో భాగంగా ఫ్రెష్ ఇష్యూ అంటే కంపెనీకి వెళ్తుంది ఒక 1000 కోట్ల దగ్గరగా ఉందని అండ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కూడా క్యాపిటల్ ని వీళ్ళు రైజ్ చేయబోతున్నట్లు గ్రీవ్స్ కాటన్ దగ్గర నుంచి అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. ప్రాబబుల్లీ షేర్ హోల్డర్ కేటగిరీ ఉంటే ఉండొచ్చు, బికాస్ ఇది పేరెంట్ కంపెనీ కాబట్టి. ఎవరైనా ఈ కంపెనీలో ఒక షేర్ ని హోల్డ్ చేస్తుంటే వచ్చే కంపెనీలో ఈ ఐపీఓలో షేర్ హోల్డర్ కేటగిరీకి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఒకవేళ వీళ్ళు ప్రొవైడ్ చేస్తే, మరి వీళ్ళు ప్రొవైడ్ చేయకపోతే ఉండదు. అంటే ప్రతి పేరెంట్ కంపెనీ నుంచి వస్తున్న ఐపీఓకి ఖచ్చితంగా షేర్ హోల్డర్ కేటగిరీ ఉండాలని లేదు. ఒకవేళ అది పెద్ద ఐపీఓ అయ్యా లేకపోతే మన షేర్ హోల్డర్స్ కి స్కోప్ ఇద్దాం, పార్టిసిపేట్ చేసి ఎక్కువగా గెలుచుకునేందుకు స్కోప్ ఇద్దామని వాళ్ళు అనుకుంటేనే ఇస్తారు. దాన్ని ఆలోచించి కూడా ఇవాళ ఈ స్టాక్ లో మనకి పెరుగుండొచ్చు. 7-8% దగ్గరగా పెరిగింది ఇవాళ స్టాక్. వీళ్ళ అండర్లో ఉంటున్న ఈవీ కంపెనీ ఐపీఓకి ఫైలింగ్ చేసింది అనేసరికి. నెక్స్ట్ ఒక భారీ శుభవార్త. చాలా సార్లు మన పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ మేబీ డేటాని యూజ్ చేయరు, బికాస్ వాళ్ళు 4Gలు 5Gలు కాకుండా వాళ్ళకి ఇష్టమైన ఫోన్స్ వాళ్ళకి ఈజీగా కీ డైలర్స్ ఏవేవైతే కొంత పెద్ద పెద్ద నెంబర్స్ కనిపిస్తుంటాయో అవి 2G ఫోన్స్ కానీ ఈవెన్ బ్లాక్ అండ్ వైట్ మొబైల్స్ వాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోతున్నా ఇప్పుడు ఏమైపోయింది, ప్రతి ప్లాన్ తో కూడా డేటా మిక్స్ అయిపోతుంది. మినిమం ప్లాన్ వేద్దామన్నా మనకి రోజుకి ఇన్ని మెసేజ్ లేకపోతే నెలకి ఇన్ని మెసేజ్లు, ఇంత డేటా, ఇంత వాయిస్ కాలింగ్, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఫెసిలిటీలు మనకు ఉంటున్నాయా. దీనికి ట్రాయ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అందరూ ఖచ్చితంగా డేటా వాడాలనే ఉంది, మీరు ప్రతి దాంట్లోనే డేటాను పెట్టేసి ఎక్కువ ధరలు పెడుతున్నారు. అలా కాకుండా ఖచ్చితంగా వాయిస్ మాత్రమే, డేటా మాకొద్దు, వాయిస్ కాల్స్ మాత్రమే మేము చేస్తాం, ఎస్ఎంఎస్లు మాత్రమే పంపించుకుంటాం అంటే దానికి మాత్రమే సపరేట్ ప్యాకుల్ని విడుదల చేయండి. టెలికాం కంపెనీస్ అన్నిటికి కూడా రికమెండ్ చేశారు, ఆదేశించలేదు. ఆర్డర్ చేయడం వేరు, రికమెండ్ చేయడం వేరు. ఏమని రికమెండ్ చేస్తున్నారు, మొత్తం బండిల్లా కాకుండా కాల్స్ ప్లస్ ఎస్ఎంఎస్ ప్లస్ డేటాలా కాకుండా డేటాను పక్కకు తీసేయండి. చాలా మంది పెద్దవాళ్ళు వాడకపోవచ్చు కాబట్టి కాల్స్ ప్లస్ డేటా ఉంటున్న ప్యాక్స్ ని విడుదల చేయండి. అండ్ మాక్సిమం 90 డేస్ వ్యాలిడిటీతో ఉంటున్నాయి, కానీ ఆ వ్యాలిడిటీని 365 డేస్ కి ఉంచమని అండ్ మినిమం 10 రూపీస్ రీఛార్జ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయమని ట్రాయ్ నుంచి రికమెండేషన్స్ అయితే వెళ్తున్నాయి. బట్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే వీళ్ళందరూ కూడా రీఛార్జ్లను ఎప్పుడెప్పుడు పెంచుదామా అని చూస్తున్నారు. ఎయిర్టెల్ వాళ్ళు కానీ జియో వాళ్ళు కానీ మళ్ళీ పెంచుతారు. బట్ రీసెంట్ టైమ్స్ లో రీఛార్జ్లు పెంచేసరికి చాలా మంది జియో నుంచి బయటకు వెళ్ళిపోయారా. అదొక గ్రేట్ లెసన్. అంత ఈజీగా పెంచేయకూడదు. సర్వీసెస్ ని మెరుగు చేసి ఇంకేమైనా చేస్తే మేబీ ఉంటారేమో, కానీ ఓన్లీ ప్లాన్ ప్రైజ్లను పెంచుకుంటూ వెళ్తే మోనోపోలీ, డ్యూయోపోలీ లైక్ ఎయిర్టెల్ జియోనే ఉన్నారనుకుంటే అవ్వదు. స్టిఫ్ కాంపిటీషన్ తో సబ్స్క్రైబర్స్ లూజ్
క్లోజ్ అవుతున్న డేటా కనిపిస్తుంది కదా. ఈ టైంలో వీళ్ళొచ్చి ట్రాయ్ వాళ్ళు వచ్చి మీరు తక్కువ ధరలకే కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ ఉండే ప్యాక్లు ఇవ్వండి, డేటాని పక్కకు పెట్టండి అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పటి వరకు ఒక మినిమం ఎంట్రీ లెవెల్ ప్లాన్ ప్రైస్, మంత్లీ ప్లాన్ ప్రైస్ ఒక 190 ఉందనుకోండి, రేపొద్దున కాల్స్ ప్లస్ ఎస్ఎంఎస్ 190 రూపీస్, దానికి డేటా కూడా యాడ్ చేస్తే 195 రూపీస్. అర్థమవుతుంది కదా. సో మినిమం ప్లాన్ ప్రైస్ ఏదైతే మనం కడుతున్నామో విత్ డేటా దాన్ని అలానే ఉంచేస్తూ దానికి కాల్స్ ఎస్ఎంఎస్ ఇస్తాం, ఇంకొక 5 రూపాయలు 2 రూపాయలు ఎక్స్ట్రా పెడితే డేటా కూడా ఇస్తామంటారు. ఇలా చేసే స్కోప్ ఉంది. కానీ 190 రూపీస్ ఆర్ 200 రూపీస్ ఉంటున్న ప్యాక్ని వీళ్ళు 150కి 120కి తెస్తారు. డేటాని మేము తీసేస్తే మీకు ఇంతగా మేము ఇవ్వగలం, ఇంత తక్కువ మేము ఇవ్వగలం అనేలా వీళ్ళు దిగుతారని అయితే నేను అనుకోవట్లేదు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. యాక్చువల్లీ ఈ అప్డేట్స్ రాగానే చాలా మంది సామాన్యులకి మంచి ఊరట లభిస్తుంది, డేటా వాడిన వాళ్ళందరికీ ప్లాన్ ప్రైస్లు బాగా తగ్గుతాయని ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మీరు నేను చెప్పింది జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే డేటాని పక్కన పెట్టి కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ మాత్రమే ఉంచుతూ కనీసం 20-30% అయిన ప్లాన్ ప్రైస్లు తగ్గుతాయి అనుకుంటున్నారా? బికాస్ డేటా కాస్టే యాక్చువల్గా ఎక్కువ. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ట్రాయ్ వాళ్ళు గుర్తుంచుకోండి, రికమెండ్ మాత్రమే చేయగలరు, ఆర్డర్ చేయలేరు. అల్టిమేట్ గా డెసిషన్ తీసుకోవాల్సిన టెలికాం కంపెనీసే. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇవాళ మార్కెట్ పెరుగుతూ 23,850 అరౌండ్ అయితే రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది కదా. ఫర్దర్ గా కూడా అదే ఇంపార్టెంట్ గమనించండి, బికాస్ ప్రీవియస్ గా కూడా ఆ జోన్స్ దగ్గరే మనకి రెసిస్టెన్స్ అయితే ఉంది. అండ్ ఫర్దర్ గా డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు ఇవాళ తీసుకున్న సపోర్ట్ ఫర్దర్ గా బ్రేక్ అయితే 23,690 బ్రేక్ అయితే 23,660 అండ్ ఆ బిలో 23,580. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఈ జోన్స్ నుంచి ఫర్దర్ గా డౌన్ సైడ్ బ్రేక్ అయితే 50,970, ఆ బిలో 50,580, అబో 51,540 అండ్ అబో 51,880. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.